హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 20% ఐఆర్ ప్రకటనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకి 12వ పీఆర్సీపై ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 20% ఐఆర్ ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడంతో ముఖ్యంగా బేసిక్ అయితే పెరుగుతుంది. ఇక పీఆర్సీ కమిషన్పై ప్రకటన అయితే ఇంకా జరగాల్సి ఉందండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారిని నియమించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన రీసెంట్గా రాజీనామా కూడా చేశారు. ఇక 12వ పీఆర్సీ నివేదిక గరిష్టంగా 1 సంవత్సరం పాటు కాలం అయితే పడుతుందండి నివేదిక పూర్తి చేయడానికి. కానీ ఈ లోపలనే ఆయన రాజీనామా చేయడం జరిగింది. మొత్తానికి ఉద్యోగులకు 1 సంవత్సరం పాటు కూడా టైం అంటే పీఆర్సీ ఆలస్యమైంది. ఇక కొత్త పీఆర్సీ అమలుకు చేస్తే కనుక ఎంత డిఆర్లు బేసిక్లు మెర్జ్ అవుతాయో ఇప్పుడైతే తెలుసుకుందామండి. పీఆర్సీ అమలు అనేది ఖచ్చితంగా 2023 నాటి డిఏ మొత్తం అంతా కూడా బేసిక్లు అయితే మెర్జ్ చేస్తారండి. ముఖ్యంగా కేంద్రం 1%, రాష్ట్ర ప్రభుత్వం 0.91%తో మొత్తానికైతే మెర్జ్ కావడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఈ పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం అండి. 11వ పీఆర్సీలో 23% అయితే ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని బట్టి 20% గరిష్టంగా 20% అనుకుంటే ఇక మొత్తానికి డిఏ మరియు డిఆర్ ప్లస్ ఫిట్మెంటు కలిపి మొత్తం కూడా కొత్త బేసిక్ అవుతుందండి. మొత్తానికి 53.67% అయితే బేసిక్ అయితే పెరుగుతుందండి. ఉదాహరణకి ఒక ఉద్యోగికి 30,000 బేసిక్ పే వచ్చినట్లయితే వారికి మొత్తం అంతా కూడా 16,100 రూపాయలు అయితే మొత్తానికి పెరగడం అయితే జరుగుతుందండి. గరిష్టంగా 46,100 రూపాయలు అయితే రావటం అయితే జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్ పెరుగుతుంది కాబట్టి ఏపీ సచివాలయ ఉద్యోగులకి కూడా ఈ యొక్క పీఆర్సీ అనేది వర్తిస్తుంది. ఇక సర్వీస్ పెన్షన్లకి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి అధికంగా ఖచ్చితంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చేవారికి అదనంగా అయితే పెన్షన్ రావడం జరుగుతుంది. ఇక వీరికైతే హెచ్ఆర్ఏ వర్తించదండి. ఉద్యోగులకైతే హెచ్ఆర్ఏ ఏమైనా అలవెన్స్లు అయితే అవి కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం 20%కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడంతో అతి త్వరలోనే ప్రకటన అయితే ఉండబోతుందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.